ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కార్పొరేటర్ అనుచరులు వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో వేదికపైనే ఎమ్మెల్యే, కార్పొరేటర్ దూషించుకున్నారు. మర్యాద కాపాడుకోవాలని కార్పొరేటర్ విజయారెడ్డికి ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. దీంతో ఓపిక ఉండాలంటూ దానంకు కౌంటర్ ఇచ్చారు కార్పొరేటర్ విజయారెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వర్గ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో సభ జరిగింది. ఇవాళ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వర్గపోరుతో ఒకరినొకరు దూషి ఖైరతాబాద్ కాంగ్రెస్ శబ్దంలో కొనసాగింది. వాగ్వాదానికి దిగినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మనుషుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. బంజారాహిల్స్ లోని లేక్ వ్యూ బంజారా ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, రోహిన్ రెడ్డి స్టేజ్ పైన ఉన్న సమయంలోనే గొడవకు దిగినటువంటి దానం, విజయారెడ్డి మనుషులు ఒకరినొకరు దూషించుకుంటూ దాడికి పాల్పడ్డారు. విజయారెడ్డి సీనియర్ నాయకురాలు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విజయారెడ్డి తన అనుచరులకు సముచిత గౌరవం ఇవ్వట్లేదని, ప్రోటోకాల్ ఇవ్వట్లేదనేటువంటిది గొడవకు ప్రధాన కారణంగా విజయారెడ్డి అనుచరులు చెప్తా ఉన్నారు. దానం నాగేందర్ వేరే పార్టీలో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తున్నాడు. దానం నాగేందర్ కు కనీసం మోరల్ వాల్యూస్ లేవు. ఇవాళ పార్టీ నుంచి వెళ్లిపోయి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ మా పార్టీలోకి రావడం మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. వెంటనే మాకు ప్రాధాన్యత కల్పించకపోతే దానం నాగేందర్ ను పూర్తిగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని పెద్ద గుర్తున్న గొడవ జరిగింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, రోహిన్ రెడ్డి స్టేజ్ పైన ఉన్న సందర్భంలోనే ఒకరిపై ఒకరు దూషించుకుంటూ దాడులకు పాల్పడ్డారు. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇట్లాగే ఉంది. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలోకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేయడంతో పాటు వాళ్ళ ప్రాధాన్యతను కూడా తగ్గిస్తుండటంతో ఒకరినొకరు దూషించుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు జిల్లాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం తాజాగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి వేరే పార్టీలోకి వెళ్లిపోయి అక్కడ గెలిచి మళ్ళీ పార్టీ మారి అధికారం కోసం ఇక్కడికి వచ్చినటువంటి వారిని మాత్రం అడుగడుగున పాత కాంగ్రెస్ వాళ్లకు, అదేవిధంగా మళ్ళీ పార్టీ మారి ఆ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మధ్య మాత్రం తీవ్ర వైషమ్యాలు అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి గొడవ జరుగుతుండటంతో సభను వాయిదా వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ప్రతీక్ష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మాట్లాడమ్మా.